అబ్బా మామ, గోవాలో చేపల పండగంట. మామ అది పాపల పండగ కాదు, చేపల పండగ. అవునా? నిజమా? అవును మామ, ఇది 200 సంవత్సరాల నుంచి బతుకుందంట. ఓరి నీ అమ్మ, కారులో ఎట్ట కూడా కూర్చోవాలని చెప్పేసి ఫస్ట్ టైం తెలిసింది మామ. హలో మామ, పిల్లలకి, పెద్దలకి, ఆంటీలకి, అంకులకి, ముసలోళ్ళకి, ముతుకోళ్ళకి అందరికి స్వాగతం, సుస్వాగతం. మామ, నేను శ్యామ్ యాదవ్ ని, గోవా నుంచి ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. మరి ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియాలంటే మీరు కామెంట్ చెయ్యాలి కదా. అంతేగా అంతేగా. ఓకే, చూసిన సార్లే గానీ మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేద్దాం. మామ, అసలు విషయం ఏంటంటే గోవాలో ఆక్వా గోవా మెగా ఫిష్ అదే మామ, ఆక్వా గోవా మెగా ఫిష్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు ఈ క్షణాన మీరు ఈ వీడియో చూసే టయానికి ఈ ఫెస్టివల్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఈ ఈవెంట్ గోవా క్యాపిటల్ పనాజీలో జరిగింది. అబ్బా మామ, మేము తొందరగా వెళ్ళాం కాబట్టి సరిపోయింది. నీ అమ్మ, సాయంత్రం 5 అయిన తర్వాత అసలు ఇసుకెత్తే రాళ్ళంత జనం వచ్చారు. మామ, ఈ ఈవెంట్ కు నేను కూడా వస్తున్నానని ఒక చిన్న కబురు పెట్టాను. నా కోసం బ్యాండ్ మేళం అరేంజ్ చేశారు. మామ, రెగ్యులర్ గా గోవాలో ఏ ఈవెంట్ జరిగినా పనాజీలోనే జరిగిద్ది. అందులో భాగంగానే ఈ ఫెస్టివల్ కూడా పనాజీలోనే జరిగింది. ఈ ఈవెంట్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఇదిగో ఒక పెద్ద ఎండ్రకాయను పెట్టారు. నచ్చినోడికి నచ్చిన రీతిలో, నచ్చిన యాంగిల్లో ఫోటోలు, వీడియోలు తీసుకోమని అరేంజ్ చేశారు. మన సంగతి వాళ్ళకి తెలియదు మామ, చనువిస్తే నెత్తినెక్కుతామని మన శకలన్నీ చూపించి ఈ ఫోటో ఫ్రేమ్ ని నచ్చినట్టు వాడుకున్నాము. ఈ ఈవెంట్ లో ఫుడ్ స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు మామ. నచ్చినోడికి నచ్చినట్టు కావలసినంత తినొచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది మామ, మీరు తిన్న దాని అన్నిటికీ డబ్బులు మీరే పే చేయాలి. అసలు ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని లక్షల రకాల చేపల్ని డిస్ప్లే చేసి అక్వేరియంలో ఉంచుతారు. వాటిని చూడడానికి మందల జనం ఎగబడతారు. ఫైనల్లీ మనం కూడా ఒక 1/2 కిలోమీటర్ క్యూలో వెయిట్ చేసిన తర్వాత అక్వేరియం లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ సన్న పిల్లకాయ చేప దగ్గర నుంచి పెద్ద తిమింగలం చేప దాకా అన్ని ఉన్నాయి మావా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చూసాన్ని మెలకుండా చూడకుండా అక్వేరియం దగ్గరికి వెళ్ళి ఇట్ట పట్టుకున్నాను. అక్కడ స్టాఫ్ వచ్చి నన్ను పట్టుకున్నారు. మామ, ఈ చేపలన్నిటిలో నాకు నచ్చిన చేపలు అయితే ఇదిగో ఇవే. అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఊర దీనమ్మ జీవితం. ఇదిగో ఈ చేపను చూస్తుంటేనే భయం వేస్తుంది, ఆ ముక్కుతో ఏడబొడిసిద్దు అని. వామ్మో వాయ్యో, ఏంది మావా అసలు ఇన్ని చేపలు, ఇన్ని రకాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. నేనైతే నా ఫ్యామిలీతో ప్రశాంతంగా ఒక 1 అవర్ ఫుల్ ఎంజాయ్ చేశాను మావా. ఇంకా మా పాప అయితే చెప్పే పని లేదు.
ఇక్కడ చేపల ఎగ్జిబిషన్ తో పాటు చిన్న పిల్లలకి గేమ్స్ అలానే మ్యూజిక్ ఫెస్టివల్ కూడా జరిగింది. మా ఫ్యామిలీ అయితే సాయంకాలం సంధ్య వేళ 1 గంట చేపలతో ముచ్చట్లాడుకొని అక్కడ దొరికిన సచిన్ చేపల్ని కొనుక్కొని తిన్నాము. ఇదిగో దీని పేరేందో నాకు తెలియదు మావా, ఇది 200 సంవత్సరాల నుంచి బతుకుందంట మావా. ఇదిగో ఈ అన్నోళ్ళ టాలెంట్ చూసి మీరైతే పక్కా ఒక లైక్ వేసుకోవాలి మావా. ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే గోవాలో ఇట్లాంటి ఈవెంట్స్ గానీ అప్డేట్స్ గానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా.